शंकराचार्यवर्याय नमः। काश्यां हि कासिते काशी काशी सर्वप्रकाशिका स काशी विदातनतेन प्राप्ता हि काशिका। ఈ కాశీలోనే ఆత్మజ్ఞానమనే కాశిక ప్రకాశిస్తోంది. జ్ఞాన రూపమైన ఈ కాశీయే సమస్తాన్ని ప్రకాశింపజేస్తోంది. దీనిని ఎరిగిన వారికే కాశీ ప్రాప్తి కలుగుతోంది. మణికర్ణికలో మురుగుతున్న వేళ శంకరుడికి మనసంతా కల్లోలంగా ఉంది. గంగలో సుడులాంటి ఆలోచనలు నైమిత్తికాలను వెనక్కి నెట్టేస్తున్నాయి. ఆత్మ విచారణలో లీనమై చాలాసేపు నీళ్లలోనే ఉండిపోయాడు. దూరం నుంచి ఘంటానాదం ఓంకారంగా పరావర్తన చెంది గంగా తరంగాలపై నడిచొచ్చి శంకరుడి దేహమంతా నిమురుతోంది. కాశీవాసులకు ఆహారమము జ్ఞానభిక్ష పెట్టే అన్నపూర్ణ దయామయి. ఒకప్పుడు వ్యాసుని పరీక్షించడానికి 3 రోజుల పాటు ఆహారం దొరకకుండా చేశాడట విశ్వనాథుడు. ఆకలి బాధ తట్టుకోలేని శిష్యులు పడుతున్న వేదన చూడలేక కినుకు వహించిన వ్యాసుడు కాశీని శపించబోయాడట. అప్పుడు అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై వ్యాసునికి ఆయన శిష్యులకు కడుపార అనేక వంటకాలతో తినబెట్టిందట. కాశీని శపించబోయినందుకు గాను అక్కడి నుంచి వెళ్ళిపోమని వెరివేసిందట. తప్పు చేసిన బిడ్డ మీద తల్లికంత ఆప్యాయత. శంకరుని మనసులో వ్యాసుని వృత్తాంతమంతా మెదులుతోంది. భర్తను కోల్పోయి హృదయ విదారకంగా ఏడుస్తున్న ఆ స్త్రీ ఇందాక ఎంత వేదాంతం చెప్పింది. శవాన్ని పక్కకు జరపమంటే ముందు బదులు చెప్పలేదు. నాకు చెప్పే బదులు నువ్వే కాస్త సాయం పట్టు బాబు అనలేదామె. ఆ చెప్పేదేదో శవంతోనే చెప్పమంది. సమస్తాన్ని నడిపించే పరబ్రహ్మ చైతన్యం శవాన్ని పక్కకు జరపలేదా అని ప్రశ్నించింది. ఎంత చిత్రం! అవిద్యావంతురాలా కనిపించిన ఆమె ఎంత చిత్రమైన సత్యం చెప్పింది అనుకున్నాడు శంకరుడు. గంగా స్నానానికి వెళ్లిన ఆచార్యుడు ఎంతకు వెనక్కి తిరిగి రాకపోవడంతో సనందుడు విశ్వశర్మ వెతుక్కుంటూ వచ్చారు. గంగలో పసిపిల్లవాళ్లా కనిపిస్తున్న శంకరుణ్ణి చూస్తూ గట్టు మీద కూర్చున్నారు. ఆనందగిరి అప్పటికే స్నానం కానిచ్చి విశ్వేశ్వర దర్శనం కోసం ఆతృత పడుతున్నాడు. అప్పుడే సూర్యోదయం అవుతోంది. గంగలో తడుక్కుమనే చేపల కోసం పక్షుల వేట అప్పుడే మొదలైంది. ఈ మణికర్ణిక ఒడ్డున ప్రాణాలు విడిచిన వారికి సాయుధ్య మోక్షమిచ్చేందుకు శివకేశవులు ఇద్దరూ పోటీ పడతారట. ఇద్దరిలోనూ మొదటిగా విష్ణువు ఈ మనుష్యుడు నా రూపం పొందుగాక అంటాడట. దానికి శివుడు సమాధానం చెప్పే లోపలే మరణించిన మనిషి శ్రీవత్సలాంఛనుడై పీతాంబరధారి అయి గరుత్మంతుణ్ణి అధిరోహించి వెళ్ళిపోతాడట. ఓహో, ఏమి చిత్రం! విష్ణువు ఒక్కడే, శివుడు ఒక్కడే. కానీ ఈ మణికర్ణికలో మునిగిన ప్రతివారు శివుడుగానో విష్ణువుగానో మారిపోయినట్లయితే శివుడు ఒక్కడే, విష్ణువు ఒక్కడే అనే మాట ఎలా నిజమవుతుంది? తర్కించుకుంటూనే శంకరుడు ఎలాగో ఒడ్డుకు నడుచుకుంటూ వచ్చాడు. ఆలోచనల బరువుతో అడుగులు భారంగా పడుతున్నాయి. శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోచ్చ హృదయం శివ. ఎదురుగా ఒక చండాలుడు నడుచుకుంటూ వస్తున్నాడు. వాడి వాలకం చూడడానికి రోత పుట్టించేలా ఉంది. అసలే అది ఇరుకుదారి. ఏయ్, పక్కకు తప్పుకో అన్నారు శంకర శిష్యులు. వెలుగులో అయినా చీకట్లో అయినా మడిసిని నడిపించేది అదేదో వేరే ఉంటుందటగా. అసలే తడబడుతున్నాను, కాస్త ఓపిక పట్టండి సాములు అన్నాడు చండాలుడు. ఏమిటా ప్రేలాపన, తొందరగా తప్పుకో అన్నారు శిష్యులు. ఉండండి సాములు, ఇందాక ఇదే మాట నాతో చెప్పమని మా ఆవిడ అడిగితే బెల్లం కొట్టిన రాయిలా ఉలుకు పలుకు లేకుండా అయిపోయాడు మీ పెద్ద సామి. మా భాగవతం మీకు పూర్తిగా తెలదులే అన్నాడు ఆ చండాలుడు. శంకరుడు అప్పటికి తలపైకెత్తి చూశాడు. గురువా, నీ పొలకంటే నాకు ప్రేమ పుట్టిందనుకో, నేను పోతాను. కానీ నాలో ఉన్న వెలుగు నిన్ను వదిలిపోతుందా? నీలో నాలో ఉన్నదొక్కటే వెలుగు, వేరే లేదంటావుగా. నువ్వు దీపం పెడితే చీకటి పోతుంది. అయినా నీది మరీ చోద్యం గురువా. ఎర్రటి ఎండలో నిలబడి కళ్ళకు గంతలు కట్టుకుంటే మాత్రం చీకటి వస్తుందా? నీ ముందు నిల్చుంటే ఎవడైనా అంతే. అయినా ఈ కాశీలో నాకు నువ్వు, నీకు నేను ఎదురు పడకుండా ఎలా కుదురుతుంది? ఈ గడ్డ ఇద్దరిది కదా. సరే, నీ మాటగా వస్తాను, తప్పుకుపోతాను.
ఇంతకు ఎవరు తప్పుకోవాలి? నేనా, నాలో ఉన్న ఆత్మ? హరిశ్చంద్ర మెట్టులో పీనుగులకు మోక్షం ఇచ్చేది మణికర్ణికలో నువ్వు మునిగేది ఒకే గంగ కదా. అక్కడ ఇక్కడ గంగలో ఒకే సూర్యుడు కనిపిస్తాడు కదా. ఇంతకు నువ్వు చెప్పే చదువుల వెలుగుకు వీడు బేంబడు, వీడు మరొహుడు అనే తేడాలు ఉంటాయా? ప్రశ్నించాడు చండాలుడు. శంకర శిష్యులు బెత్తరపోయి చూస్తున్నారు. ఆచార్య శంకరుడు వెంటనే ఆ చండాలను ముందు సాగిలపడి లేచాడు. చండాల దంపతుల స్థానంలో గౌరీ శంకరుడు చిరునవ్వుతో దర్శనమిచ్చారు. వత్స, శంకర, నేడు లోకల్లో భేదభావాలు పెచ్చిమీరిపోయాయి. వాటిని నిర్మూలించవలసిన గురుతర బాధ్యత నీపై ఉంది. భేదవాదులందరినీ నీ అద్వైత ప్రజ్ఞతో జయించు. పండితుల మొదలు పామరుల వరకు నీ బోధనలు అందరూ నేను నెత్తిన నెలవంక పెట్టుకున్నట్లు పెట్టుకుంటారు. విజయీ భవ, విజయీ భవ అంటూ గౌరీశంకరుడు అంతర్హితులయ్యారు. చండాలుడు మిగిలిపోయాడు. ఇప్పటి వరకు ఇతర కళ్లకు మాత్రం తాను స్వస్వర రూపంలో కనిపిస్తున్న చండాలుడికి తన ముందు నమస్కార ముద్రలో కనిపిస్తున్న శంకరుని చూడగానే మత్తు వదిలిపోయింది. గడగడ వణికిపోతున్నాడు. తప్పుకాయ సామి అంటూ లెంపలేసుకుంటూ త్వరగా వెళ్ళిపోయాడు. శిష్య సమేతంగా శంకరుడు కూడా అక్కడి నుంచి కదిలాడు. మనీషా పంచకం ఆసక్తికరంగా మొదలైంది. కింగంగాంబుని బింబితేంబరమణౌ చాండాలవాటీపయః పూరే చాంతరమస్తి కాంచన ఘటే మృత్కుంభయోర్వాంబరే ప్రత్యగ్వస్తుని నిస్తరంగ సహజానందావబోధాంబుదౌ విప్రోయం శ్వపచోయమిత్యపి మహాన్ కోయం విభేద భ్రమః. వాడు తప్పతాగి ఉన్నాడు అన్నాడు కొత్త ఉడికిపోతూ ఆనందగిరి. శంకరుడు ఇలా సమాధానం చెప్పాడు. చైతన్యానికి అవస్థాభేదాలు లేవు. మెళకువలోనూ నిద్రలోనూ స్వప్నంలో కూడా అది అత్యంత స్ఫుటంగా ప్రకాశిస్తూనే ఉంటుంది. అదే బ్రహ్మ మొదలు చీమ వరకు అంతటికీ అంత సాక్షి. నేను ఆ చైతన్య స్వరూపాన్నే కాని జడ పదార్థాన్ని కాను అనే దృఢ జ్ఞానం పొందినట్లయితే చండాలుడైనా విప్రుడైనా అతడిని నేను గురువుగా భావిస్తాను అన్నాడు శంకరుడు. బొత్తిగా చదువు సంధ్య లేనివాడు అన్నాడు ఆనందగిరి. నేను బ్రహ్మమును. నా కంటికి కనిపిస్తున్న ఈ జగత్తంతా నా చిత్తం చేస్తున్న కల్పన. ఇది కేవలం నాలోని సత్వరజస్తమో గుణాల వల్ల, అవిద్య వల్ల ఏర్పడింది అని ఎవడైతే నిత్యము నిర్మలమైన పరబ్రహ్మముపై దృఢబుద్ధిని నిలిపి ఉంచుతాడో వాడు చండాలుడైనా విప్రుడైనా నాకు గురువే అన్నాడు శంకరుడు. స్వామి, వాడు జాతి చండాలుడు అన్నాడు ఆనందగిరి. గురువాక్యంపై శ్రద్ధ ఉండాలి. వాటిని నిత్యము ఎల్లవేళలా అనుసంధానిస్తూ ఉండాలి. అఖిల విశ్వము అనిత్యమని తెలియాలి. సంశయము యామరపాటు లేకుండా కోరికలు లేని శాంతచిత్తంతో నిరంతరము బ్రహ్మధ్యానంలో గడపాలి. గతంలోనూ రేపటి రోజున నేను చేసిన చేయబోయే దుష్కృతాలన్నిటినీ జ్ఞానాగిరిలో దగ్ధం చేశాను. గత కర్మల నుంచి సంచితంగా నాకు దక్కిన ఈ దేహాన్ని సదసత్ చింతనకు సమర్పణం చేశాను అనే భావన కలవారే నా వారు అన్నారు శంకరుడు. తప్పుకోరా అంటే అంత సాగదీయాలా అన్నాడు ఆనందగిరి. మానవులే కాదు, దేవతల మొదలు మృగాదుల వరకు దేనిని నేను అని అత్యంత స్పష్టంగా గుర్తిస్తున్నారో దానివల్లనే అచేతనాలైన శరీర ఇంద్రియ అంతఃకరణాల సైతం ప్రకాశాన్ని పొందుతున్నాయి. సూర్యుని వల్లనే పుట్టిన మేఘాలు గగనాన్ని చేరుకోగానే ఈ సూర్యమండలాన్నే కప్పేసినట్లు అవిద్య వల్ల ఆ నేను తెలియకుండా కనిపించకుండా పోతుంది. మేఘాలు కప్పేసిన సూర్యుని స్వయం ప్రకాశిత్వానికి లోటు లేదు. ఆ చైతన్యాన్నే సదా భావిస్తూ శాంతచిత్తుడైన యోగి ఎవడైనా గొప్పవాడే, నాకు గురువే. ఇది నా నిశ్చయం అన్నారు శంకరుడు. వాడు గొప్పవారిని ఎదిరించడం ఘనత అనుకున్నాడు కాబోలు అన్నాడు ఆనందగిరి. ఆనంద సముద్రంలో లోటు కొరత లేవు. దారిలోని కణదేశాన్ని మాత్రమే పొందిన ఇంద్రాది దేవతలు గొప్ప సుఖాన్ని పొందుతున్నారు. నిర్వృత్తిరహితమైన ఆ ఆనందాన్ని చిత్తవృత్తులను నిరోధించి మునులు ప్రశాంత చిత్తంతో పొందడానికి ప్రయత్నిస్తారు.
ఆ నిత్య సుధాసముద్రంలో బుద్ధిని మునక వేయించిన వాడు బ్రహ్మవేత్త కాదు, బ్రహ్మయే అవుతున్నాడు. అటువంటి వారికి దేవేంద్రాదులు సైతం సాహులు పలుకుతుంటారు. ఇది నా నిశ్చితాభిప్రాయం. మరి అంత వేదాంతం మాట్లాడాడు, చివర్లో భయపడ్డాడేం? రెట్టించాడు ఆనందగిరి. శంకరుడు సమాధానం చెప్పకుండా మౌనం వహించాడు. శివుడైనా విష్ణువైనా ఉపాధి ధర్మం అనేది ఒకటే ఉంటుంది కదా అన్నాడు సనందుడు. పంచకోశాలు కలిగిన కాశీక్షేత్రమే ఈ శరీరం. ఇక్కడ జ్ఞానగంగా త్రిభువనాలకు జనని, భక్తి శ్రద్ధలే గయ. నిజగురువు చరణాలపై ధ్యాన యోగాన్ని నిలపడమే ప్రయాగ. సకల జనుల మనస్సులలో అంతరాత్మగా సాక్షిభూతునిగా ఉన్న విశ్వేశ్వరుడే అంతిమంగా కోరదగినవాడు. ఈ సర్వము నాలోనే వెలియచుండగా ఇతర తీర్థాలతో పనేమిటి? మనోనివృత్తి పరమోపశాంతి సా తీర్థవర్యా మణికర్ణికా చ జ్ఞానప్రవాహా విమలాదిగంగా సా కాశికాహం నిజబోధరూపా సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా సా కాశికాహం నిజబోధరూపా కోశేషు పంచస్వధిరాజమానా బుద్ధిర్భవానీ ప్రతిదేహగేహే సాక్షీ శివ సర్వగణోంతరాత్మా సా కాశికాహం నిజబోధరూపా అంటూ శంకరుడు కాశీ పంచకాన్ని ముగించారు. విశ్వనాథుని మందిరం బయట అంతా కోలాహలంగా ఉంది. లోపల విశేష అభిషేకాలు, అర్చనలు జరుగుతున్నాయి. రాజభటులు పరివారానికి వీధులలో చోటు చాలడం లేదు. లోపల మాహిష్మతి యువరాజు అమరకుడు ఉన్నాడు. త్వరలోనే అతడి పట్టాభిషేక మహోత్సవం. అంతకు ముందుగా విశ్వనాథుని దర్శించడానికి వచ్చాడు. రాజదర్శన సమయంలో ఇతరులకు ప్రవేశం లేదు. గురువులకు కూడా అందులో మినహాయింపు ఉన్నట్లు లేదు. శంకరుడు వెనుదిరిగి శిష్య సమేతంగా అన్నపూర్ణామందిరం వైపు సాగిపోయాడు. దేవుడి ముందు అందరూ సమానమే కాని రాజు పేద తేడాలున్నాయి కదూ ఆచార్య అన్నాడు ఆనందగిరి అక్కసుగా. శంకరుడేమీ సమాధానం చెప్పలేదు. కానీ ఇందాక శంకరుడిచ్చిన వివరణతో ఆనందగిరి సమాధాన పడలేదన్న విషయం విష్ణుశర్మకు సనందుడికి అర్థమైంది. ఆనాటి రాత్రి అతన్ని బుజ్జగించే పని పెట్టుకున్నారు ఇద్దరు. మన స్వామి సంగతి నీకింకా సరిగ్గా తెలియదయ్యా. ఓసారి ఇలాగే శ్రీశైలం అడవుల్లో ఓ చెంచుకుర్రాడొచ్చాడు. అతగాడికి కూడా ఇలాగే దండం పెట్టారైనా చెప్పాడు విష్ణుశర్మ. ఇలా కనిపించిన వాడికల్లా మొక్కుతూ పోతుంటే ఎలాగయ్యా? గురువు అంటే ఎలా ఉండాలి? ఆయన ఒప్పుకున్నా మన మనసుకు నప్పుతుందా అడిగాడు అనంతగిరి. అదే మరి చిత్రం. ఆ కుర్రాడే ఈయన్ని నర్మదు ఒడ్డున నీ గురువు ఉన్నాడు, వెళ్ళి కలుసుకోమని చెప్పాడు. నేను చెవులారా విన్నాను. ఆ తర్వాత నేను కూడా ఆ కుర్రాడికి మొక్కాననుకో, అది వేరే విషయం. నా కళ్ళకు అతగాడు మా వినాయక స్వామిలా కనిపించాడు మరి అన్నాడు విష్ణుశర్మ. అప్పుడంటే నీకు కనిపించాడు గనక నమ్మావు. ఇప్పుడు మనకేమీ కనిపించలేదే. అబ్బబ్బా, వాణ్ణి తలుచుకుంటే ఇంకా శవాల కంపు ముక్కు నొదిలి పోవట్లేదయ్యా బాధగా అన్నాడు ఆనందగిరి. అప్పుడు సనందుడు అందుకున్నాడు. కనిపించే రూపాన్ని బట్టి ఒక అభిప్రాయానికి రావడం మంచిది కాదు ఆనంద. నా కథ చెబుతాను విను. అప్పుడు నృసింహుణ్ణి ఉపాసన చేస్తూ అహోబిలారణ్యంలో ఉన్నాను నేను. ఓసారి నా దగ్గరకు ఓ ఆటవికుడు వచ్చాడు. ఎందుకు సామి ఈ అడవుల్లోకి వచ్చావు, భయం లేదా అని అడిగాడు. నా స్వామిని వెతుక్కుంటూ వచ్చానయ్యా అన్నాను. తప్పిపోయారా? గుర్తులు చెప్పు, వెతికి పట్టుకొచ్చి అప్పగిత్తా అన్నాడు వాడు. నాకు నవ్వొచ్చింది. సింహం తల, మనిషి మొహం ఉంటాయని చెప్పాను. ఇక నాకు వదిలే అంటూ వెళ్ళిపోయాడు వాడు. వెళ్ళిపోతున్న వాడిని చూస్తే నాకు చాలా జాలేసింది. 2-3 రోజులు గడిచేసరికి నేనున్న చోటు వెతుక్కుంటూ వచ్చాడు వాడు.
అడవి చెట్ల తీగలతో అల్లిన తాడొకటి నా చేతిలో పెట్టాడు. ఇదిగో సామి, మళ్ళీ తప్పిపోకుండా భద్రంగా చూసుకో అంటూ నాకు అప్పగించి వెళ్ళిపోయాడు. ఆ తాడు రెండో కొన నా నృసింహస్వామి మెడలో వేలాడుతోంది. ఇప్పుడు నేనెవరికి నమస్కరించాలి? ఆ స్వామిక, ఈయన తెచ్చిపెట్టిన ఆ ఆటవికుడిక? ఆయన ఎవరికైతే సులభంగా పట్టుబడ్డాడో ఆయన మళ్ళీ కనిపించలేదు నాకు అని తన కథంతా వినిపించాడు సనందుడు. ఆ తాడు రెండో కొన నా నృసింహస్వామి మెడలో వేలాడుతోంది. అప్పుడు నేను ఎవరికి నమస్కరించాలి? ఆ స్వామిక, ఈ పట్టి తెచ్చిన ఆటవికుడుక? ఈయన ఎవరికైతే సులభంగా పట్టుబడ్డాడో ఆయన మళ్ళీ కనిపించలేదు నాకు అని తన కథంతా వినిపించాడు. మా ప్రేక్షకులందరికీ శంకర భగవత్పాదుల కృప ఉండాలని ఆశిస్తూ మీ శ్రీనివాస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం కిందనున్న బెల్ ఐకాన్ నొక్కండి. సర్వే జన సుఖినో భవంతు. శివోహం 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 చిదానంద రూప శివోహం 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 చిదా